ఆ దర్గాను సందర్శించి కందూరు చెల్లిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉరుసు ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. బాబాకు మొక్కులు చెల్లించి కష్టాల నుంచి గట్టెక్కించమని కోరుకుంటారు. నిజామాబాద్ జిల్లా బడపహాడ్ సయ్యద్ షాదుల్లా బాబా దర్గా ఉరుసు ఘనంగా జరుగుతోంది. ఈ ఏడాది ఉత్సవాలను తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఘనంగా షాదుల్లా బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు. ఏటా 3 రోజుల పాటు ఉత్సవాలు. భారీగా తరలి వస్తున్న భక్తులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టపై కొలువై ఉంది బడపహాడ్ సయ్యద్ షాదుల్లా బాబా హుస్సేన్ దర్గా. నిజామాబాద్ జిల్లా వన్ని మండలంలోని ఈ క్షేత్రంలో ఉర్సు ఘనంగా కొనసాగుతోంది. ఏటా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా కులమతాలకు అతీతంగా భక్తజనం బాబాను ఆరాధిస్తారు. ఏప్రిల్ 18న సయ్యద్ షాదుల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు జలాల్పూర్ గ్రామం నుంచి గుర్రం వంటిలపై తొట్టెల్లో గంధం, మలిద, పాలు, గులాబీ పూల చెద్దర్లను ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొచ్చారు. ఈ ఊరేగింపులో పకీర్ల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఒళ్ళు గగురు పొడిచేలా విన్యాసాలు చేయడం ఉర్సు ఉత్సవాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఉర్సులో చిల్లర డబ్బులకు ప్రత్యేక స్థానం ఉంది. బయట చలామణిలో లేని 50 పైసలు, 10 పైసలు, 1 పైసా నాణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఉత్సవాల్లో యాచకుల వద్ద భక్తులు వీటిని తీసుకుంటారు. 10 రూపాయలు ఇస్తే చాలు బోలెడన్ని కాయిన్స్ వస్తాయి యాత్రికులకు. ఇలా తీసుకున్న నాణాలను తిరిగి యాచకులకే భక్తులు దానంగా ఇస్తారు. ఉర్సు ఉత్సవాల్లో స్థానికులు చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో లభించే వస్తువులు విక్రయిస్తున్న షాపులకు గిరాకీ బాగుందని యజమానులు చెబుతున్నారు. ఈ ఏడాది ఉర్సు ఉత్సవాలకు తెలంగాణ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 10 లక్షల రూపాయలు కేటాయించి దర్గా వద్ద మౌలిక సదుపాయాలు కల్పించింది. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తోంది. భక్తులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు అధికారులు. నిజామాబాద్ రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఉర్సు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా దర్గాకు గొప్ప చరిత్ర ఉంది. షాదుల్లా హుస్సేన్ వాస్తవంగా మహారాష్ట్రకు చెందినవారు. జల్నా తాలూకాలో తహసీల్దారుగా పనిచేసేవారు. ఒకసారి జల్నా ప్రాంతంలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడ్డాయట. తినేందుకు మెతుకు అన్నం, తాగేందుకు గుక్కిడి ప్రజలు అలమటిస్తున్న దుస్థితి. ఆ సమయంలో హుస్సేన్ బాబా పన్నులు వసూలు చేయడం మానేసి ప్రభుత్వ ఖజానాను పేదలకు పంచేశారని చరిత్ర చెబుతోంది. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వ అధికారులు బాబాను పట్టుకోమని సైనికులను ఆదేశించారు. అప్పుడు షాదుల్లా బాబా మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లా వన్ని మండలంలోని గుట్టపైకి వచ్చి తలదాచుకున్నారు. తనతో పాటు పెంపుడు కుక్క, గుర్రాలను కూడా వెంట తెచ్చుకున్నారు. జలాల్పూర్కు చెందిన ఓ గొల్ల స్త్రీ షాదుల్లా బాబాకు పాలు పోసి పోషణ చూసేదట. అందుకే ఉర్సు ఉత్సవాల్లో తొలిసారి జలాల్పూర్ నుంచి చద్దరు తీసుకొస్తారు. గుట్టపై బస చేసిన షాదుల్లా బాబాకు గొల్ల స్త్రీ పాలు పోస్తోందని తెలుసుకున్న సైనికులు ఆమెను వెంబడించి వచ్చారు. ఇది గమనించిన బాబా గుర్రాన్ని కాలితో నేలను తన్నమని అడిగారట. అప్పుడు భూమి నుంచి నీరు పుట్టగా వజా నమాజ్ చేసుకున్నారని స్థానికులు చెబుతారు. తర్వాత కర్రతో నేలను కొట్టగా అది 2గా చీలిపోయిందట. అక్కడే బాబా సమాధి చెందారని భక్తుల విశ్వాసం. ఓ మేకల కాపరి తొలుత ఈ సమాధిని గుర్తించాడు. తప్పిపోయిన తన మేకపిల్లలు బాబా వల్లే లభించాయని ఓ మేకను కోసి దర్గా వద్ద కందూరు చేశాడు. ఆ ప్రాంతమే షాదుల్లా దర్గాగా ప్రసిద్ధికెక్కింది. అప్పటి నుంచి షాదుల్లా హుస్సేన్ బాబా దర్గా వద్దే కందూరు చెల్లించడం ఆనవాయితీగా మారింది.